బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హత్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం చేయడాన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుందని బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు గౌడ్ అన్నారు. ఈ అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులను ఊచకోతలు పడితే దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ తమ అడ్వకేట్లు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేయడానికి ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఒక పథకం ప్రకారం అక్కడ మైనార్టీ వ్యక్తులను ఊచకోతలు దూషుడు హత్యలు చేయడము, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మైనార్టీ హిందువులను ఇవాళ బంగ్లాదేశ్లో రక్షణ కరువైంది. ఇవాళ అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించడం లేదు. ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ఎవరు ఇవాళ రాజకీయ పార్టీలు కావచ్చు, కుహనా రాజకీయాలు కావచ్చు, ఇంతవరకు ఈ సంఘటనలు ఖండించుకోవడం శోచనీయంగా భావిస్తాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలా, అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తీసుకురావాలా. ఏదైతే బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా, వారి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలా, ఆ దేశం యొక్క భద్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అక్కడ హిందువుల యొక్క ఆస్తుల రక్షణ కల్పించాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉద్యమం ఏదైతుందో రిజర్వేషన్ ఉద్యమంగా చాలా ఇవాళ అయితే ఒక పథకం లాగా మైనార్టీలను హత్య చేయడానికి మేము తీవ్రంగా విధిస్తాము. దీన్ని అంతర్జాతీయ సమాజం తక్షణమే ఖండించాలా, ఐక్యరాజ్య సమితిలో చర్యలు తీసుకొని అక్కడ ఉండే తీవ్రవాదాన్ని నాశనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.